నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. నర్సాపురం నియోజకవర్గంలో అసలు ఎలాంటివి ఉండబోతున్నాయి? ఎందుకంటే ఇంతకు ముందు నుంచి చూస్తుంటే ట్రిపుల్ గారు అక్కడ నుంచి పోటీ చేస్తారని అనేక సందర్భాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తను అక్కడ నుంచి పోటీ చేయట్లేదు. అయితే అక్కడ క్యాస్ట్ పరంగా ఎంత శాతం ఓటు శాతం అయితే ఉంది, అంటే ఏ పార్టీకి ఎంతమంది క్యాస్ట్ పరంగా ఓటు శాతం అయితే ఉండబోతుంది అనేది అయితే ఒక సర్వే అయితే మనకి వెల్లడించింది. సో ఆ సర్వే గురించి మనకు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే నర్సాపురం నుంచి వెళ్ళి అంటే కాస్ట్ పరంగా ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేశారు ఒక సర్వే వాళ్ళు. సో ఎలా ఉండబోతుంది అక్కడ కాస్ట్ పరంగా చూసుకుంటే ఏ పార్టీకి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది? నర్సాపురం మీరు అన్నట్టుగా RRR గారు ఏదైతే ముందు నుంచి అక్కడ కంటెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా గెలుపు ఖాయము అనుకున్నారు. బట్ ఆయన ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారో, అదే ఆయనకి అభ్యర్థిత్వం అయితే ఖరారైంది. బట్ ఏ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే దాని మీద కొన్నాళ్ళు డ్రాగ్ అయింది. బట్ అది ఫైనల్గా వర్మ గారికి ఇచ్చారు, టీడీపీ బీజేపీకి సంబంధించి కూటమిలో. సో వైసీపీ నుంచి కూడా అభ్యర్థున్నారు. ఇప్పుడు అయితే వైసీపీ కూడా గోదావరి జిల్లాలో బలంగా ఉంది. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాలో బలంగా ఉండబట్టే ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. అంతకుముందు 2014లో టీడీపీ బలంగా ఉంది కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేసింది. గోదావరి జిల్లాలో ఏ పార్టీ అయితే బలంగా ఉంటుందో ఆ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో నర్సాపురం నియోజకవర్గం చాలా కీలక పాత్ర పోషించబోతుంది. అయితే ఇప్పుడు ఇందులో ఉన్న నియోజకవర్గాల వారిగా చూసుకుంటే ఇందులో మరలా దగ్గర 6 నియోజకవర్గాలు ఉన్నాయమ్మా. ఆ నియోజకవర్గాలకు సంబంధించి కమ్యూనిటీ వైజ్గా అంటే కాపు కమ్యూనిటీ కానీ, అలాగే రెడ్డి సామాజిక వర్గము, చౌదరి సామాజిక వర్గము, లేదంటే మిగతా బీసీలు, ఎస్టీలు, మైనార్టీస్లో ఎస్పెషలీ క్రిస్టియన్స్ సంబంధించి ఏ ఓటర్లు ఎటు మొగ్గు చూపుతున్నారు అనే దాని మీద కూడా ఎక్కువగా సర్వే చేశారు ఈ సర్వే వాళ్ళు. ఎందుకంటే వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి క్రిస్టియానిటీకి, మైనార్టీకి సంబంధించిన వ్యక్తిగా మనం వార్తల్లో చూస్తున్నాం కాబట్టి, సో క్రిస్టియన్ ఓట్లన్నీ కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఓట్లు, మైనార్టీ అన్నీ కూడా కాంగ్రెస్కి వెళ్ళేవి, ఇప్పుడు మైనార్టీ ఓట్లన్నీ వైసీపీకి వెళ్ళే అవకాశం ఉందన్నట్టుగా సర్వేలో మనకు అర్థమవుతుంది. ఒక్కొక్కటిగా మనం చూసుకుంటూ వెళ్తే ఫస్ట్ నర్సాపురం నియోజకవర్గం అంటే ఉమ్మడి వెస్ట్ గోదావరి దమ్మని తీసుకుంటే 2 నియోజకవర్గాలు, ఒకటి ఏలూరు, రెండోది నర్సాపురం. సో ఈ ఏలూరు నర్సాపురం సంబంధించి ఒక్కొక్క మళ్ళీ లోక్సభ సెగ్మెంట్లో, లోక్సభ కాన్స్టిట్యూషన్లో ఒక 6-7 జనాభా ప్రాతిపదికను బట్టి ఉంటాయి. సో ఆ ఒక్కసారి ఆ 6-7 నియోజకవర్గాల గురించి డీటెయిల్గా చూస్తే ఫస్ట్ ఇందులో మనకి ఆచంట క్లియర్గా కనబడుతుంది మనకి నర్సాపురం నియోజకవర్గం సంబంధించి. ఈ ఆచంటలో మరలా పెనుగొండ, ఆచంట, పెనుమంత్ర, పోడూరు అనే ఒక మండలం ఉంది. ఈ 4 మండలాలకు సంబంధించి ఆ నర్సాపురం నియోజకవర్గంలోకి వస్తాయి అన్నమాట. నర్సాపురం నియోజకవర్గంలో ఉండే ఆచంట అసెంబ్లీ నియోజకవర్గంలోకి వస్తాయి. ఈ ఆచంట నియోజకవర్గంలో ఎలా ఉందంటే మ్యాక్సిమం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కాపు, అలాగే రెడ్డి, కమ్మ, బ్రాహ్మణు, వైశ్యాసు, అదర్ ఓసీ అంటే మిగతా పెద్ద కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అండ్ ముస్లిమ్స్, మిగతా బీసీ వర్గాలన్నీ, అలాగే ఎస్సీ, మాదిగా సంబంధించి ఎస్టీ అందరూ కూడా ఎలా ఉన్నారంటే ఓవరాల్ చూస్తే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ ఉమ్మడి కూటమికే ఎక్కువగా ప్రాధాన్యత కనిపిస్తుంది. బట్ ఇందులో వైసీపీకి ఫేవర్గా ఎక్కువగా కనిపించేది రెడ్డి సామాజిక వర్గము, అలాగే మైనారిటీకి సంబంధించిన క్రిస్టియన్, ముస్లిమ్స్ ఎక్కువ పర్సంటేజ్లో కనిపిస్తుంది. అంటే 50-60 అబవ్ ఉంటుంది. ఇక్కడ చూస్తే 70 అబవ్ ఉంది. మిగతా ఇక్కడ చూస్తే ఆ పర్టికులర్ రెడ్డి సామాజిక వర్గం, అలాగే మైనార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నాయో తక్కువ పర్సంటేజ్ ఉంది. మిగతావన్నీ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బ్రాహ్మణ్ కానీ, అలాగే చౌదరీస్ కానీ, లేదా కాపు కమ్యూనిటీ కానీ వీళ్ళందరూ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తుంది. ఇది నర్సాపురంలో ఒక ఆచంట అసెంబ్లీ నియోజకవర్గం. ఆచంటలో మరలా 4 మండలాలు. ఇకపోతే నెక్స్ట్ ఇదే నర్సాపురంలో పాలకొల్లు అనే ఒక అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. ఈ పాలకొల్లు నియోజకవర్గంలో మరలా పాలకొల్లు, యలమంచిలి, పోడూరు, ఇందాక ఆచంటలో పోడూరులో కొంత పాటు అనుకున్నాం. ఆ పోడూరు మండలంలో ఇంకొక పాటు పాలకొల్లు నియోజకవర్గంలోకి వస్తుంది. ఇక్కడ కూడా తీసుకుంటే సేమ్ ఇందాక చెప్పినట్టుగానే కాపు, బ్రాహ్మణు, కమ్మ, రెడ్డి, మైనారిటీస్, బీసీలు, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కూడా సేమ్ ఆచంటలో ఎలాగుందో ఇక్కడ కూడా అలాగే మనకి క్లియర్గా అర్థమవుతుంది. స్పెషల్లీ ఇక్కడ చూస్తే రెడ్డి సామాజిక వర్గం, అలాగే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఏదైతే మైనారిటీకి సంబంధించి ఉన్నాయో ఇవి ఎక్కువగా ఉన్నాయి వైసీపీకి ప్రాధాన్యతలో. మిగతా అంత పర్సంటేజ్ పరంగా చూస్తే బీసీలు కానీ, కాపు సామాజిక వర్గం కానీ, బ్రాహ్మిన్స్ కూడా అంటే అగ్రవర్ణాల్లో బ్రాహ్మిన్స్, వైశ్యాస్ కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. బీజేపీకి ఆబ్వియస్లీ బ్రాహ్మణ్ కూటమి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటుంది. బట్ ఈసారి కాపు సామాజిక వర్గం నుంచి కొంతమంది నేతలు జనసేన, పవన్ కళ్యాణ్ వీడి వైసీపీలో చేరినప్పటికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి మాత్రం కాపు సామాజిక వర్గం ఖచ్చితంగా టీడీపీ, జనసేన వెనక ఉందని చెప్పడానికి ఈ సర్వే ఒక నిదర్శనం. ఇక్కడ కూడా మళ్ళీ మనకి 70% అబవ్ ఉంది ఇక్కడ కాపు, అలాగే ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీస్ తప్పితే మిగతావన్నీ
టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఆ చెంటలో కూడా అలాగే ఉంది. అండ్ మోర్ ఓవర్ పాలకొల్లు. నెక్స్ట్ అసెంబ్లీ నియోజకవర్గం నరసాపురం అసెంబ్లీ అండ్ లోక్సభ నియోజకవర్గం. ఇదే అసెంబ్లీ నియోజకవర్గంలో నరసాపురం, మొగల్తూరు ఈ 2 మండలాలు ఉన్నాయన్నమాట. నరసాపురం ఎట్లాగో మున్సిపాలిటీ మేజర్ టౌన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి. సో అదే నరసాపురంలో తీసుకుంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే మరలా సేమ్ కాపు సామాజిక వర్గము, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ మైనార్టీలు, అవి వైఎస్ఆర్సీపీకి రెడ్డి సామాజిక వర్గము, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. రెస్ట్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్, ఈవెన్ బ్రాహ్మణ్, చౌదరీస్, ఇంతకుముందు చెప్పుకున్నట్టు వైశ్యాస్, అంటే వీళ్ళందరూ బాగా వెక్స్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరికీ అగ్రవర్ణాలు ఎవరికి కూడా మ్యాక్సిమం దాన్ని ఏమంటారు, ఈ పథకాలు ఇవి వర్తించినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా కష్టపడి చదువుకొని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడమో, లేదంటే దగ్గరలో ఏమైనా కంపెనీలు వస్తే కంపెనీలు జాయిన్ అవ్వడం అవుతుంటాయి. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు కదా, మరి ఇంకెలా వస్తారు? సో వీళ్ళందరూ కూడా అగ్రవర్ణాల వారు ఎవరు కూడా వైసీపీకి ఫేవర్గా కనిపించట్లేదు. ఇక్కడ ఆచంట తర్వాత వచ్చిన పాలకొల్లు, అలాగే ఇప్పుడు నరసాపురం ఈ నియోజకవర్గంలో కూడా ఇదే స్ట్రాటజీ కనిపిస్తుంది. ఈ సర్వే వాళ్ళు ఎవరైతే చేశారో క్లియర్ గా, అంటే అంతా కూడా పర్సంటేజ్ లో పాయింట్లో తేడా ఉంది చూడండి. ఇంతకు ముందు తీసుకుంటే 23 ఉంది, ఇక్కడ 24% ఉంది ఇదే నరసాపురం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ కూడా చూసారు, సేమ్ 24 ఉంది కాపు సామాజిక వర్గం వైసీపీ. సేమ్ మళ్ళీ ఇక్కడ 70 అబవ్ ఉంది కాపు సామాజిక వర్గం టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఈ ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీ చూస్తే ఇది 60-50 అబవ్ ఉన్నాయి. ఇక్కడ 40-20 ఉంది. ఇక్కడ కూడా మరీ తీసి పారేసేంత ఇదైతే లేదు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. ఎందుకంటే బీజేపీ యాడ్ అవడం వల్ల మేబీ ముస్లిం మైనారిటీస్ కాస్త తగ్గొచ్చు కానీ, బట్ టీడీపీ, జనసేనకి ముస్లిం మైనారిటీ, క్రిస్టియన్ మైనారిటీ కూడా కొంత ఫేవరిజం ఉంది. బట్ ఓవరాల్ గా చూస్తే వీళ్ళకి రెడ్డి అలాగే క్రిస్టియన్ మైనారిటీ తప్ప మిగతా అన్ని కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ కూడా ఇది భీమవరం, నరసాపురం నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గంలో అసెంబ్లీ అనేది ఒక అసెంబ్లీ నియోజకవర్గం భీమవరం. ఈ భీమవరంలో కూడా భీమవరం, వీరాసనం అనేస్తారు సింపుల్ గా, అది వీరవాసనం. ఆ 2 మండలాలు కూడా ఇదే భీమవరంలో ఉన్నాయి. ఈ 2 మండలాలు ఉన్న కారణం ఏంటంటే ఈ అసెంబ్లీ నియోజకవర్గం భీమవరం పాపులేషన్ పరంగా కూడా చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ 2 మండలాలే ఉన్నాయి. ఇక్కడ కూడా సేమ్ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బాగా కనిపిస్తుంది. అంటే ఈ ఓవరాల్ పర్సంటేజ్ చూసుకున్నా 50+ ఉంటుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీ కూటమితో పోలిస్తే. వైసీపీ కూటమి 40+ ఉంటుంది. సో మొదటి నుంచి ఏవైతే మన సర్వేలు చెప్తున్నాయో టీడీపీకి జనసేన యాడ్ అవడం వల్ల ఖచ్చితంగా అది 52-54కి వెళ్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఈ కమ్యూనిటీ వైజ్ గా డివైడ్ చేసి చూసినా కూడా అలాగే కనిపిస్తుంది. నెక్స్ట్ భీమవరం తర్వాత ఉండి, భీమవరం పక్కనే ఉంటుంది అనమాట. ఒకప్పుడు భీమవరాన్ని ఉండి భీమవరం అనేవారు. అంటే భీమవరంలో చాలా ఉంటాయి కాబట్టి ఉండి భీమవరం అంటే ఖచ్చితంగా వెస్ట్ గోదావరి ఒక ఐడెంటిటీ కోసం. సో అలాగే ఈ నరసాపురంలో ఉండి అనేది ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూషన్. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మళ్ళీ కల్ల, పాలకోడూరు, ఉండి, ఆకివీడు ఈ 4 మండలాలు కూడా ఆ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ కూడా సేమ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా చూసాను నేను. ఇక్కడ ఒక్కసారిగా టీడీపీకి సంబంధించి ఉండి నియోజకవర్గానికి మంత్రి రామరాజు గారు ఉన్నారు. ఇప్పుడు దాన్ని మార్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. RRR గారికి ఇస్తారు ఏదో అంటున్నారు. సో మంత్రి రామరాజు గారి పేరు ప్రకటించినా కూడా 56%. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమే కదా. టీడీపీ అభ్యర్థి బట్ కంటెస్టెంట్ గా టీడీపీ నుంచి ఉన్నారు. బట్ 3 కూటమితో 56% ఉంది. ఇదే నరసింహరాజు గారు అక్కడ సో అక్కడ విన్నింగ్ పర్సంటేజ్ ఆయన గెలుస్తారు అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. బట్ 40% ఉంది. బట్ ఇండిపెండెన్స్ కూడా ఛాన్స్ ఉంది. ఆ ఇండిపెండెన్స్ వల్ల ఇంకా వైసీపీకి నష్టం వస్తుంది. టీడీపీ, జనసేన కూటమికి పెద్దగా ఇబ్బంది కలగట్లేదు. ఇక్కడ 16% వేరియేషన్ వచ్చేసిందంటే వరస్ట్ కేసులో ఒక 10% తగ్గినా ఇది 46తో గెలుపు ఆయనే కదా. సో అంత డీటెయిల్ గా అభ్యర్థులు ప్రకటించాక మరి కాస్త డీటెయిల్ గా సర్వే చేయడం కూడా జరుగుతుంది. అంటే పార్టీ మీద అభిప్రాయం కొంత ఉంటుంది, అభ్యర్థి పరంగా అభిప్రాయం కొంత ఉంటుంది. అలా కూడా జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇక్కడ నుంచి లేదు ఇప్పుడు మరి RRR గారు పోటీ చేసే అవకాశం ఉంది కదా, మరి ఎలా ఉండబోతుంది? అదే అంటున్నాను, ఒకవేళ ఈ మంత్రి రామరాజు గారు వర్గీయులు ఎవరైతే వ్యతిరేకించినా RRR గారు పోటీ చేసినా, నేను అన్నాను అందుకే వరస్ట్ కేసులో 10% తగ్గినా అప్పుడు 46 అవుతుంది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి. ఎందుకు? కాపు సామాజిక వర్గం 73%, అలాగే మిగతా కమ్మ సామాజిక వర్గం 89, బ్రాహ్మణ్ 45, వైశ్యాస్ 68. ఇట్లా అన్ని చూసుకుంటే మళ్ళీ ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు తక్కువ ఉన్నా కానీ మళ్ళీ ఇక్కడ చూడండి బీసీలు 60% టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈవెన్ SC, STలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ST మాదిగా సంబంధించి 54% టీడీపీకే ఫేవర్ గా ఉంది. చూసారా? సో అందుకు ఇక్కడ ఉండి నియోజకవర్గం కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికే ఫేవర్ గా ఉంది. ఆ తర్వాత తణుకు నాకు తెలిసి మేబీ
ఇదే లాస్ట్ ఇంకోటి ఉంది, తాడేపల్లిగూడెం కూడా ఉంది. తణుకులో కూడా సేమ్ మనం అలాగే అబ్జర్వ్ చేస్తే తణుకు, అత్తిలి, ఎరగవరం ఈ 3 మండలాలు కూడా తణుకు అసెంబ్లీ సెగ్మెంట్ లోకి వస్తాయి. లోక్సభ నియోజకవర్గం ఏదైతే ఇంతవరకు మనం మాట్లాడుకున్నామో సేమ్ అట్లాగే పర్టికులర్ గా కాపు సామాజిక వర్గం కానీ మిగతా ఎస్సీ ఎస్టీలు కానీ బ్రాహ్మణు వైశ్యస్ వీళ్ళు కూడా దీనికే ఫేవర్ గా ఉన్నారు. తర్వాత లాస్ట్ తాడేపల్లిగూడెం పెంటపాడు ఈ 2 మండలాలు కూడా తాడేపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాయి. ఈ తాడేపల్లిగూడెం మళ్ళీ నర్సాపురం సెగ్మెంట్ లో ఉంది. ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ చూడండి ఒకసారి, తాడేపల్లిగూడెంలో జనసేన అభ్యర్థి ప్రకటిస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారికి 62%. ఎంత ఫేవర్ అండి, 62% అంటే టీడీపీ జనసేన బీజేపీ 3 కలిస్తే 62 కలిపింది. ఒకవేళ ఒక్క జనసేన తీసుకున్న 50 ఉంటుంది, అంత ఫేవరిజం ఉందన్నమాట. సో ఇక్కడ సత్యనారాయణ గారు ఏదైతే 38 లో ఉన్నారు. సో ఖచ్చితంగా ఈ ఇండివిజువల్ గా మన 6 నియోజకవర్గాలకు సంబంధించి ఒక సెగ్మెంట్ లో ఉండే 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి తీసుకున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమికి ఎక్కువగా ఫేవర్ గా కనిపిస్తుంది. కమ్యూనిటీ పరంగా కాపు, బ్రాహ్మణు, రెడ్డి సామాజిక వర్గం, బీసీలు, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీలు, మైనారిటీస్ మాత్రం ఈ అన్ని నియోజకవర్గాలు కూడా వైసీపీకే ఒక 5 to 6% దానిపై మొగ్గు చూపారు. అది అందరికీ తెలిసిన విషయం. మిగతా అన్ని కమ్యూనిటీలు కూడా టీడీపీ జనసేన బీజేపీ కూటమికి మొగ్గు చూపుతున్నారు. సో మాక్సిమం నర్సాపురం నియోజకవర్గం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.